హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ క్యాబేజీ కర్రీ. క్యాబేజీలో ఎగ్ ఇలా వేసి చేసుకోండి, చాలా రుచిగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది అన్నం, పుల్కా, చపాతీలోకి అయితే అదిరిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన ఎగ్ క్యాబేజీ కర్రీని రెడీ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ కర్రీని రెడీ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను హాఫ్ ముక్క క్యాబేజీ అనేది తీసుకున్నాను. క్యాబేజీని ఇలా అయితే తరిగి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి 5-6 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి. క్యాబేజీని ఇలా తరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బాగా కడగాలండి. ఆ తర్వాత ఈ క్యాబేజీ అంతా కూడా సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ కర్రీలోకి స్టవ్ పైన ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి. స్టవ్ పైన బండి పెట్టుకొని ఒక 3-4 స్పూన్ అంటే గంటలు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసి ఇవి చిటపట్లు ఆడేటప్పుడే మనం ఏంటంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్నామండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత నేను వచ్చేసి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత 3-4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వీటిలో యాడ్ చేయాలి. ఇవి మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచకండి, ఎందుకంటే మనకు కర్రీ అయ్యేలోపు ఇవి ఎక్కువ బ్రౌన్ కలర్ డిష్ అయితే అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనము 5-6 వెల్లుల్లిపాయలు అనేది కచ్చపచ్చగా నూరి దీంట్లో వేసుకోవాలి. కచ్చపచ్చగా నూరి వెల్లుల్లిపాయలు వాడటం వల్ల మన హెల్త్కి కూడా బాగుంటుంది. ఏంటంటే మనకు కర్రీ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు యూజ్ చేయటం వలన మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇలా 5-6 వెల్లుల్లిపాయలు అనేది కచ్చపచ్చగా నూరి ఇవి కూడా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అనేది పసుపు వేసి మొత్తం పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్లో పెట్టుకున్న క్యాబేజీని వాటర్ లేకుండా పిండి దీంట్లో మిక్స్ చేయండి. ఇది మొత్తాన్ని బాగా కలిపి దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత క్యాబేజీ అనేది సైడ్కి తీసేసి, మీకు ఆయిల్ లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆ ఎగ్స్ అనేది 5 ఉన్నాయి కదండి, అవి వచ్చేసి ఇలా ఒక సైడ్ అనేది పగలగొట్టుకోండి. ఇలా ఒక సైడ్ వేయటం వల్ల ఏంటంటే ఎగ్ అనేది విరగకుండా ఉంటుంది, స్మెల్ కూడా ఉండదండి. ఏంటంటే డైరెక్ట్గా మనం క్యాబేజీ మీద వేసినప్పుడు 2 తిప్పినప్పుడు ఎగ్ అనేది బాగా పగిలిపోతుంది కాబట్టి మనకి ఎగ్ వేసినట్టు తెలియదు. ఎగ్ కూడా అలాంటప్పుడు కొంచెం స్మెల్ అయితే వస్తుంది. ఇలా వేస్తే ఏంటంటే ఎగ్ కూడా బాగా బాయిల్ అవుతుంది, మనకి కూడా బాగా ఎగ్ కర్రీ అనేది బాగుంటుంది. ఇలా ఇది ఎగ్ వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఒక సైడ్ మాత్రమే బాగా వేయించుకోండి. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి మొత్తాన్ని కలిపేయండి. ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి రుచికరమైనంత సాల్ట్, కొంచెం కారం వేసి అటు ఇటు బాగా కారం మిక్స్ అయ్యేంత వరకు కలపండి. అంతేనండి, క్యాబేజీ అండ్ ఎగ్ కర్రీ అనేది సింపుల్ అండ్ టేస్టీ కర్రీని మనం రెడీ చేసుకున్నాము. ఇంతే అండి, ఈజీగా అయితే రెడీ అయిపోతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనండి, ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కర్రీని రెడీ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇక్కడ వచ్చేసి గార్నిష్ చేసుకొని రెడీ చేసుకున్నాం.